హోరాహోరీ మధ్య కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. ఈ హడావిడి ఇక్కడ కోట్ల విజయభాస్కర్ స్టేడియం వద్ద ఈ హడావిడి చూడొచ్చు. సో రౌండ్ టు రౌండ్ అప్డేట్స్ ఇచ్చినప్పటికీ కూడా అఫీషియల్ గా 2 రౌండ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే బయటికి వచ్చింది. సో 3వ రౌండ్ 4వ రౌండ్ షేక్పేట, వెంగళరావు నగర్, రేమత్ నగర్, అట్లాగే ఇంకోటి వెంగళరావు నగర్ కి సంబంధించిన 7 బూత్లకు సంబంధించి కూడా 7 అట్లాగే 8 బూత్లకు సంబంధించి కూడా ఇక్కడ ఓటింగ్ ఎన్నికల కౌంటింగ్ అయితే నడుస్తుంది. సో 4వ రౌండ్ కి సంబంధించి ఏమో వెంగళరావు నగర్ కి సంబంధించి 23 బూత్లకు సంబంధించి, అట్లాగే రేమత్ నగర్ కి సంబంధించి 19 బూత్లకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి పోలింగ్ కౌంటింగ్ అయితే నడుస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే రౌండ్ టు రౌండ్ అన్ని రౌండ్లలో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో కనబరిచిందని చెప్పాలి. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి 47, అట్లాగే 2వ రౌండ్ పూర్తయ్యేసరికి 2995 మెజార్టీతో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఇక 3వ రౌండ్కి వచ్చేసరికి 2843 ఓట్లతోటి ఆధిక్యంలో ఉందని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. అట్లాగే 4వ రౌండ్ పూర్తయ్యేసరికి కూడా 3547 మెజార్టీతో ఓవరాల్ గా 4 రౌండ్లు తీసేసరికి కూడా కాంగ్రెస్ పార్టీ 9432 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నట్లయితే తెలుస్తుంది. సో కంప్లీట్ గా జూబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్లో కాంగ్రెస్ 4 రౌండ్లు పూర్తయ్యేసరికి కూడా హవా నడుస్తుంది. ఎగ్జిట్ పోల్ కి సంబంధించిన ఫలితాలకు మించి ఇక్కడ ఓట్లకు సంబంధించిన అంటే ఆధిక్యం అయితే కనబరుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్. సో చూడాలి. సో గంటకి ఉత్కంఠ రేపుతున్నటువంటి ఈ రిజల్ట్ విషయంలో ఇక 5 రౌండ్కి వెళ్ళేసరికి ఇంకా ఎలాంటి చేంజెస్ వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ నుంచి స్వల్ప ఆధిక్యంతో నవీన్ యాదవ్ ఉన్నప్పటికీ కూడా 3-4 రౌండ్లు వచ్చేసరికి కాస్త అధికంగా ఓట్లు ఎక్కువగా కౌంటింగ్ లో వచ్చి ఆయన దాదాపు 9432 ఓట్ల మెజార్టీతో అయితే ఇప్పటి వరకు నవీన్ యాదవే ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇక్కడికి కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి సరౌండింగ్స్ స్టేడియం దగ్గరకు వచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చింది. ఇక్కడ లోకల్ లీడర్ ఆయన ఇప్పుడు కాదు ఇంత ముందు నుంచి సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి సమాజ సేవ చేసేటువంటి గుణం ఇప్పుడు కాదు, గత చాలా ఏళ్ల సంది. సో అందుకనే మేమందరం కూడా నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేస్తున్నాము. సో నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేశాం కాబట్టి ఆయన ప్రతి రౌండ్ లోనూ ఆయననే కొంత లీడ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మాకు చాలా సంతోషం అవుతుంది. 4 రౌండ్లు పూర్తయ్యేసరికి కూడా ప్రతి రౌండ్ లో ఏ రౌండ్ లో కూడా వేరే పార్టీకి ధీమా లేకుండా అన్ని రౌండ్స్ లో కూడా కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ ఆధిక్యం కనబరచడం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత ఉత్తేజాన్ని నింపుతుంది. సో ఇప్పటి వరకు అఫీషియల్ గా 2 రౌండ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే బయటకు వచ్చింది. 2900 పైచిలకు మెజార్టీతో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ అన్అఫీషియల్ గా చూసుకుంటే మాత్రం దాదాపు 4 రౌండ్లు పూర్తయ్యాయి. 4 రౌండ్లు పూర్తయ్యేసరికి కూడా 9432 ఓట్ల ఆధిక్యంతో స్లైడ్ చేంజెస్ ఉంటాయి అఫీషియల్ కి అన్అఫీషియల్ కి. ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళు కాస్త ఇన్ఫర్మేషన్ ని బయటికి ఇచ్చినప్పుడు మాత్రమే అన్అఫీషియల్ గా కొంత నోట్ అనేది బయటకు వస్తుంది. కాబట్టి 9432 ఓట్ల మెజార్టీ తోటి నవీన్ యాదవ్ అయితే ఇప్పటి వరకు ఆధిక్యంలో ఉన్నట్టయితే తెలుస్తుంది. సో మినిట్ టు మినిట్ లేదంటే మనకి రౌండ్స్ వైజ్ గా అప్డేట్స్ వస్తున్నప్పుడు నేను డెఫినెట్ గా మీకు ఆ డీటెయిల్స్ అందించేటువంటి